హీరో మాధవన్ ఏమన్నాడు తెలుసా? ప్రిపరేషన్ అనేది ఐరన్ అంట, ఆపర్చునిటీ అనేది మ్యాగ్నెట్ అంట. ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు. నువ్వు ప్రిపేర్ అవుతున్న కొద్దీ అది వచ్చి నేను అతుక్కుంటుంది. మాధవన్ ఒకటే పని చేసిండంట. ఆయన చేసే పని బిందాస్ చేసుకుంటూ వెళ్ళిపోయిందంట. ఎప్పుడు మణిరత్నం గురించి ఆలోచించలేదంట. మణిరత్నం నుంచి కాల్ వచ్చిందంట. లైఫ్ మారిపోయింది. నువ్వు నీ ప్రిపరేషన్ సరిగ్గా చేస్తూ ఉంటే నీకు ఎప్పుడు వస్తుందో అవకాశం తెలియదు, నీకు వచ్చేస్తుంది అంటాడు. యష్ అని కేజీఎఫ్ హీరో కన్నడ సీరియల్ చేసుకుంటుంటే వాళ్ళ కో ఆర్టిస్టులు అంటుండ్రంట, అరే ఒక కార్ అన్నా కొనుక్కోరా, ఎంతకాలం అంట 2 వీలర్లో తిరుగుతావు అని. అంటే మనసులో అనుకుంటుండేనంట యష్, నేను చిన్న కార్లు కొన్నికే పుట్టలే, పెద్ద కారు కొంటా అని అనుకుంటుండేనంట. బయటికి చెప్పకుండేనంట. వచ్చిన పైసలన్నీ బట్టలకు పెడుతుండేనంట. ఆ బట్టల వల్ల బ్రైట్గా కనిపించిండంట. మంచి కనిపించాలనేది ఒక్కటే థాట్ అంట. ఆటోమేటిక్గా డైరెక్టర్ చూసిండ్రు, ఎవడరా హీరో లాగా ఉన్నాడు అనుకున్నాడు. ఒక్కొక్క ఆపర్చునిటీ ఈరోజు KGF 2 అని పాన్ ఇండియా స్టోరీ. ఈరోజు యష్ అనేటోడు తెలియనోడు లేడు.